నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని, కొద్దిగా నిమ్మరసాన్ని, కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ బియ్యం పిండిని, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, అలాగే కొద్దిగా పుదీనా, సన్నగా తరుముకున్న కొత్తిమీర, కొద్దిగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుముకోవాలి, కొద్దిగా అల్లం. నా దగ్గర ఇక్కడ అల్లం పేస్ట్ వేశానండి. మీ దగ్గర అల్లం ఉంటే చిన్న చిన్నగా తరుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2 గంటల పాటు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ముక్కకి మొత్తం ఈ గ్రేవీ మసాలా అంతా పడుతుందండి. ఇప్పుడు 2 గంటల తర్వాత చూద్దాం. చూసారు కదా, మీకు కావాల్సిందంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు మనం ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్క పీస్ ఇలా పకోడీలాగా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇలా పిల్లలకి కనుక చేసి పెట్టారంటే, నాన్ వెజ్ తినని పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టారంటే వాళ్ళకి అసలు చికెన్ ఫ్లేవర్ కూడా తెలియదండి. ఇలా నాన్ వెజ్ ఫ్లేవర్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా అవుతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పకోడీ మనకు వేగిపోయింది కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. వావ్, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ పకోడీ. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్స్తో నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఆహాహా, చాలా బాగుంది కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని, మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చూసారు కదండి, చికెన్ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.